పొగ త్రాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మౌనిక దినేష్ ఎవరో తెలియదని చెప్పింది. దినేష్ ఏమో మౌనిక తెలుసని చెప్పాడు. వాడు అసలు నన్ను రైల్వే స్టేషన్కి ఎందుకు పంపించాడు? అసలేం జరిగింది? అరగంట నుంచి ఫోన్ చేస్తున్నా, బిజీ వస్తుంది. లవర్తో కానీ మాట్లాడుతున్నా ఏంటి? మొహం ఏంట్రా అలా ఉంది? మీరు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వస్తాను. ఒకసారి రామా, కూర్చో. ఏం జిల్లా ఉంది? ఎవరు అమ్మాయి? అదే చూస్తున్నా, కానీ ఈ పిల్ల మన రేంజ్ కాదులే. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. నాకు కూడా కావాల్సింది బ్యాక్గ్రౌండ్ ఉన్న అమ్మాయి మా. మరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవడం ఎలా? నేను చెప్తా, వీళ్ళు మా రిలేటివ్సే. ఇదిగో ఈయన వీళ్ళ నాన్న, పేరు సదాశివరావు. పేరుకి తగ్గట్టుగానే మనిషి కూడా చాలా సైలెంట్ గానే ఉంటాడు. కానీ పరువు విషయానికి వస్తే మాత్రం ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా వెనకాడటం. ఇతను అతని తమ్ముడు. ఇతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకే అంత మంచిది. ఇన్ని చెప్పినోడివి ఆ ప్లాన్ కూడా నువ్వే సెట్ చేయి. లైట్స్ అవుట్ అన్న. గురు డబ్బులు సాయంత్రం ఇస్తాలే. చరణ్, నువ్వు అమ్మాయితో ఎలా అయినా మాట్లాడాలని అనుకున్నావు కదా, తను వాళ్ళ ఊరి నుంచి వస్తుంది. అవును, వాళ్ళ నాన్నతో ఇంటికి వెళ్తుంది. అయితే చెప్పింది వినరా నీ అబ్బా. వాళ్ళ నాన్న వచ్చేసరికి టైం పట్టిద్ది. ఈ లోపు తను ఎలా అయినా నీతో మాట్లాడాలా నేను చేస్తా. అబ్బో, ఏంటా ప్లాన్? చెప్పను, చేసి చూపిస్తా. నేను చెప్పినప్పుడు నువ్వు రైల్వే స్టేషన్ మాత్రం వెళ్ళి చాలు. ఓకే, వెళ్తా. కానీ ప్లాన్ కానీ ఫెయిల్ అయిందనుకో, నీ శాలరీ మాత్రం గల్లంతే. ఏంటి అసలు ఈ చరణ్ గాడు ఏమైపోయాడు? ఏంట్రా, ఒక కాల్ లేదు, కనీసం కలవడం కూడా లేదు. అంతేలే, ప్రేమ మత్తులో పడ్డాక మందు మత్తులో ఇంకేం పడతావులే. విషయం ఏంటో చెప్పు. మనసేం బాలేదురా, అందుకే మన ప్లేస్కి వచ్చి దమ్ము కొడుతున్నా. అయినా నువ్వు చాలా బిజీగా.
ఏంటి? ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు? ఎవరు? మౌనిక. అది తెలుసు. నీకెలా తెలుసో అది చెప్పు. రిలేటివ్స్ అని చెప్పా కదరా. రే, నేను మళ్ళీ మళ్ళీ అడగను. ఏమైందిరా? ఏయ్! మౌనికాకు నువ్వెవరో తెలియదని చెప్పింది. ఇంకా ఎందుకు అబద్ధం చెప్తావు? ఈ రోజుల్లో నమ్మకమైంది స్నేహం ఒకటేరా. దాన్ని కూడా ఎందుకు నమ్మకం లేకుండా చేసావు? అవునరా, అబద్ధమే చెప్పాను. మౌనిక తెలుసు అని చెప్పింది అబద్ధమే, వాళ్ళ కుటుంబం తెలుసు అని చెప్పింది కూడా అబద్ధమే. నీకు తెలియని ఇంకో నిజమేంటో చెప్పనా? నువ్వు చూడాలనేరా ఆ మౌనిక ఫోటో కొన్ని కనపడేలా పెట్టాను. నువ్వు రైల్వే స్టేషన్కి వెళ్ళేలా ప్లాన్ చేశా, మౌనికని మాయలో పడేలా చేశా. నువ్వు ప్రేమలో లేవురా, నేను వేసిన ప్లాన్లో ఉన్నావు. ప్రేమించడం ప్లానా? నా ఫ్రెండ్ కాకపోయింటే నీ తల కృష్ణానదిలో తేలేదు. వీడికి అసలు విషయం చెప్పడం మర్చిపోయానే. అరే సారీ రా చరణ్. ఛా, హలో, నీకో ఫోటో పెట్టా. చూశాను. 10 లక్షలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెంబర్ కొంచెం టెంప్టింగ్గానే ఉంది. నువ్వు డబ్బు రెడీ చేసుకో, సాలిడ్ ప్రూఫ్తో కనిపిస్తాను. ఏంటి అర్జెంటుగా రమ్మన్నా? నీకు తెలీదా ఏమైందో? దేని గురించి మాట్లాడుతున్నావు? సర్ప్రైజ్ అని చెప్పావు, రూమ్కి తీసుకెళ్ళావు, లవ్ ప్రపోజ్ చేసావు, కూల్ డ్రింక్లో మత్తు మందు కల్పించావు. ఇంకేంటి? ఇంకెందుకు అలా చేసావు ఇలా చేసావు అని అడగను. ఇంకోసారి నన్ను కలవడానికి ట్రై చేయకు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవా? నిన్ను ప్రేమించడం నిజం, కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపింది నిజం, కానీ నిన్ను మోసం చేయాలనుకున్నది మాత్రం అబద్ధం. ట్రూ లవ్ కాబట్టే ఆ రోజు నువ్వు మత్తులో ఉన్నా తప్పు చేయడానికి ఆలోచించి వదిలేసా. కన్విన్స్ చేయొద్దు ప్లీజ్. అయినా ఈ విషయం మా ఇంట్లో తెలిసిపోయింది. ఇంకా మనం కలవటం వద్దు, వదిలే. అది బ్రో జరిగింది. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ట్వంటీ మినిట్స్లో వస్తా అన్నాం, 2 hours తర్వాత వచ్చావు. టైంకి రావటానికి నేను నీ దగ్గర జాబ్ చేయట్లా, నీకు మాట్లాడడానికి టైం ఇచ్చా. సర్లే, ఎందుకంత కోపం?
ఏదో క్యాజువల్గా అడిగాను. నేను క్యాజువల్ గానే చెప్పాను. అసలు ఆ రోజు నన్ను చంపడానికి వచ్చింది ఎవరు? నేనెవరో కూడా వాళ్ళకి తెలియదు కదా. ఏదో చెప్పాలన్నావు. అసలు ఏమైందంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. అందుకే ఇంకా మీట్ అవ్వనని చెప్పేశా. అయిపోయిందిగా, వదిలే. అయినా ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి దాచేసే ఈ రోజుల్లో నీ పాస్ట్ లవ్ గురించి ఓపెన్గా చెప్పావు. కానీ నచ్చావు. ఐ లవ్ యూ. చరణ్ గారికి ఈరోజు ఎలా అయినా నిజం చెప్పాలి. సారీరా, ఆ రోజు ఏదో కోపంలో అలా వెళ్ళిపోయాను. సారీ చెప్పి ఫ్రెండ్షిప్ వాల్యూ ఇంకా తీయకరా. అవును, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చా కాబట్టే నన్ను పిచ్చోండి చేసావు. రే, ప్రశాంతంగా తాగరా. ప్రేమని ప్లాన్ చేసావు, ఇప్పుడేమో ప్రశాంతంగా తాగమంటున్నావు. నిజం చెప్తావా వెళ్ళిపోమంటావా? నీకు ఆ సెటిల్మెంట్ సీన్ గారు తెలుసు కదరా. మా ల్యాండ్ని కబ్జా చేశాడు రా. అడగడానికి వెళ్తే అన్నయ్యని చంపేశాడు రా. ఇదెప్పుడు జరిగిందిరా? హలో, ఏంటి నాన్న ఈ టైంలో కాల్ చేసావు? అన్నయ్యని చంపేశారా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అన్నయ్యని చంపడం ఏంటి? ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలో రా. సెటిల్మెంట్ శ్రీనిగాడు అన్నయ్యని చంపేశాడురా. అది నాన్న జరిగింది. మా అన్నని చంపిన ఆ కుటుంబాన్ని ఎలాగైనా రోడ్డు మీదకి లాగాలి, ఎలాగైనా నాశనం చేయాలి. ఎలా 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 సరే నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ నాకు పంపించండి. ఇప్పటికి స్థలం పోయింది, అన్నయ్య కూడా పోయాడు. నిన్ను కూడా పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు నాన్న. ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, పంపించండి.
నెలల క్రితం మా నాన్న కలిశానురా. నీకు అప్పుడే చెప్దాం అనుకున్నా, కానీ చెప్పే పరిస్థితిలో నేను లేను, వినే పరిస్థితిలో నువ్వు లేవు. ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇమ్మన్నావు, ఫ్రెండ్షిప్ కి నమ్మక ద్రోహం చేసావు. నీ పగ కోసం నా ప్రేమను వాడుకున్నావు కదా. మౌనిక ముందు నన్ను వెర్రొండి చేసావు, అయినా భరించా. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదురా. ఈ వీడియో నీకు ఎలా వచ్చిందో నాకు తెలీదు. నీ ప్లాన్ చేసింది నిజమే, కానీ ఈ వీడియో నీకు ఈ వీడియో ఎవరు పంపించారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎంతవరకు చేసింది చాలు గాని రెస్ట్ తీసుకో. నేను నీ ఫ్రెండ్ని రా. నేను నిన్నెందుకురా మోసం చేస్తాను? నా పగ నిజమై ఉండొచ్చావు, కానీ నీ ప్రేమ మాత్రం అబద్ధం కాదురా. చరణ్, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అని నాకు తెలుసు. అది నాకు చెప్పడానికి ఆలోచిస్తున్నావు అని కూడా తెలుసు. నువ్వు నా వెనక తిరిగినన్ని రోజులు నేను పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టించుకునేంత టైం కూడా లేదు. మళ్ళీ నేను కలిసే ఛాన్స్ వస్తుందో లేదో కూడా. రే లేరా రే, రే హాస్పిటల్కి వెళ్దాం లేరా రే. రే లేకరా రే, సారీ రా, అర్థం చేసుకోలేకపోయారా రే. రే రే దినేష్, రే 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 రే. అరే రే, ఏంటి ప్రాణ స్నేహితుడు ప్రాణం అలా తీసేసావు? ఎవర్రా నువ్వు? పాపం వాడు వేసుకున్న ప్లాన్ కి వాడే బలైపోయాడుగా.
ఇప్పుడు నాకున్న కోపానికి నువ్వు కనిపిస్తే నేను వాడి పక్కనే పాటేస్తాను రా. అది చూద్దాం. Thank you.